Hello guys, welcome to Honavar. అసలు హొన్నావర్ అందాలు నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను? బీచ్ చూడాలన్నా, ఒక రివర్లో బోటింగ్కి వెళ్ళాలన్నా, లేదు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడాలన్నా, ఒక మంచి వాటర్ ఫాల్ విజిట్ చేయాలన్నా నేను చెప్పే సింపుల్ డెస్టినేషన్ హొన్నావర్. కోస్టల్ కర్ణాటక ఏరియాలో ఉండే ఈ చిన్న టౌన్ని ఈరోజు విజిట్ చేసేద్దాం. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టం? నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో ఎవరికి నేచర్ ఇష్టం ఉన్నా, బాగా బడ్జెట్ పెట్టి ఎక్కువ దూరం వెళ్ళలేము అనుకున్నా సింపుల్గా మన పక్కనే ఉన్న కర్ణాటక వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక్కడ హోటల్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి. ఒక 2 days ఇక్కడ విజిట్ చేస్తే మురుడేశ్వర్, గోకర్ణ అండ్ హొన్నావర్ ఈ 3 చూసేసుకోవచ్చు. ఎవరైనా మురుడేశ్వర్ కానీ గోకర్ణ కానీ విజిట్ చేయాలని అనుకుంటే మీ ట్రావెల్ ప్లాన్లో హొన్నావర్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ప్లేస్ని విజిట్ చేస్తే కేరళని విజిట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. హొన్నావర్ మొత్తం తిరగడానికి ఒక రోజు పడుతుంది. మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరు రావాలనుకున్నా ఒక 2-3 days ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు. వీకెండ్స్ అయితే పర్ఫెక్ట్ అనమాట. బ్యాచిలర్స్ రావచ్చు, ఫ్యామిలీస్ రావచ్చు, ఎవరికైనా చాలా సేఫ్టీ ప్లేస్ అని చెప్తాను. చాలా తక్కువ క్రౌడ్తో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ నేచర్ని చూస్తే మనకే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో రండి. ఆ టైంలో ఇక్కడ వెదర్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ స్టే చేయాలంటే రిసార్ట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. హోటల్స్ అయితే 2200 పడుతుంది, రిసార్ట్స్ అయితే 5500 పడుతుంది. ఫుడ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ దొరుకుతాయి. ఇక్కడుండే లోకల్స్ కానీ టూరిస్టులు కానీ మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడుండే చిన్న చిన్న పల్లెటూర్లు కూడా తిప్పి చూపిస్తారు. వన్స్ మీరు హొన్నావర్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాక్ వాటర్ బోట్ రైడ్కి వెళ్ళండి. నిజంగా చెప్తున్నా, మీరు వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇక్కడ బోట్ రైడ్ కాస్ట్ వచ్చేసి 500 ఛార్జ్ చేస్తారు ఫర్ పర్సన్ అనమాట. ఒకవేళ మనం బోట్ని సపరేట్గా మనం మాట్లాడుకోవాలంటే, మన పర్సనల్గా మాట్లాడుకోవాలంటే 1800 అలా ఛార్జ్ చేస్తారు. బార్గెన్ చేస్తే 1500 కూడా వస్తారు. షేరింగ్ బోట్ అయితే కనుక ఎవరైనా వచ్చే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. నా వరకు అయితే మనం పర్సనల్గా మాట్లాడుకొని వెళ్ళడమే బెటర్ అంటాను. ఎందుకంటే కాస్తంత ప్రైవసీ ఉంటుంది, ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలంటే కూడా. లేకపోతే ఇలా గజిబిజిగా ఉంటుంది, ఎవరున్నారో ఏంటో కూడా తెలియదు. సో మీ బడ్జెట్ని బట్టి మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా వెళ్ళండి. ఈ వాటర్ వచ్చేసి శరావతి బ్యాక్ వాటర్ అనమాట. ఇక్కడ శరావతి రివర్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళి చూడొచ్చు. నేనైతే వెళ్ళలేదు. ఈ బోట్ రైడ్ 1 hour ఉంటుంది. మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అక్కడక్కడ ఆపుతూ ఉంటారు. అండ్ ఒక టెంపుల్ దగ్గర ఆపుతారు. ఒక స్పాట్ ఉంటుంది, మంచి ఫోటో తీసుకునే స్పాట్ అనమాట. అక్కడ మనం ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ మైనస్ అనిపించింది ఏంటంటే, ఇక్కడ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అస్సలు యూజ్ చేయలేము. చూడాల్సిన ప్లేస్లని చాలా దగ్గరగా అనిపిస్తాయి. అక్కడికి ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్సే వెళ్తాయి. సో మనం ఇక్కడ దిగిన వెంటనే ప్రైవేట్ ట్రావెల్స్ని మాట్లాడుకోవాలి, ఇంకా తప్పదనమాట. స్కూటీ రెంటల్ కూడా దొరుకుతుంది. ఇద్దరే వస్తే కనుక అలా కూడా వెళ్ళిపోవచ్చు. లేదు ఓన్ వెహికల్లో వస్తే కనుక మీకు ఇక్కడ ప్రతి ప్లేస్లోనూ పార్కింగ్ దొరుకుతుంది. నేను చూపించే ప్రతి ప్లేస్లో పార్కింగ్ ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి అనిపించింది, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, కుర్కురే ప్యాకెట్స్ కానీ, లేస్ ప్యాకెట్స్ కానీ తెచ్చుకొని తినేసి ఇక్కడ పడేయకండి. అంటే మనం నేచర్ని ఇప్పుడు ఎంత బాగా చూసుకుంటే ఫ్యూచర్లో అది మనల్ని అంత బాగా చూసుకుంటుంది అని నేను నమ్ముతాను. సో అలాంటి చెత్త అంతా పడేసి నేచర్ని పాడు చేయడం ఎందుకు చెప్పండి. మేము కూర్చున్న బోట్ని పక్క బోట్ వచ్చి డాష్ ఇచ్చిందనమాట. నాకైతే ఒక సెకండ్ గుండె ఆగిపోయింది, అక్కడ పడిపోతే ఏంటి నా పరిస్థితి అని. కానీ అలాంటి భయమే అక్కర్లేదంట. అక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఎప్పుడు అలాంటి ప్రాబ్లమే రాలేదంట. ఒక బోట్ ఇంకో బోట్ గుద్దుకొని ఏమైనా చిన్న యాక్సిడెంట్ లాంటిది అయినా కూడా మన వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్స్, వాళ్ళు చూసుకుంటారట. వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉండదు కాబట్టి సేఫ్ అనే చెప్తాను. ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు సైడ్న చాలా ఇల్లులు కనిపిస్తాయి అన్నమాట. చాలా దూరంగా ఉంటాయి. అక్కడొకటి ఉంటుంది అనమాట. నాకు అనిపించింది వీళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే అసలు ఎలా బయటకు వస్తారు అని. మ్యాక్సిమం అక్కడ అన్ని ఐలాండ్స్ లానే ఉన్నాయి. మరి బయటకు రావడానికి బోటే ఆప్షన్ ఏమో. మరి నైట్ టైం ఎలా వస్తారో నాకు అర్థం కాలేదు. చాలా రోజుల తర్వాత ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. సో తప్పకుండా చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో. ఇలాంటివి చాలా మంచి టూరిస్ట్ ప్లేస్లు నేను వీడియో తీసి పెడుతూ ఉంటాను.
అండ్ డైలీ రొటీన్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. 1-2 వీడియోలు చేశాను కానీ అప్పటి నుంచి నాకు ఇంకా టైం కుదరట్లేదు. యాక్చువల్గా ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే 3 months బ్యాక్ నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను అనమాట. సో చిన్న చిన్న ఆర్డర్స్ అవి తీసుకుంటున్నాను, ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. సో అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. సో మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి బీచ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చిన్న చిన్న పంట పొలాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకి 1-2 ఎకరాలు ఉంటే పొలాలు అన్నది నాకు తెలుసు అనమాట. కానీ ఇక్కడ 1-2 సెంట్లు ఉండి కూడా వాళ్ళు పొలాల్లో పంట పండిస్తూ ఉంటారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. మనకి ఎప్పుడు 1 సెంట్ ఉంది 2 సెంట్ ఉంది అని చెప్పం కదా, ఇక్కడ వాళ్ళు అలా చెప్తారనమాట. మనకి ఎప్పుడు ఎకరాలే ఉంటాయి కదా. పొట్టి ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు? వాటర్ ఫాల్కి వచ్చాను అనమాట. ఇక్కడ చాలా డౌన్లో ఉంది వాటర్ ఫాల్. పెద్ద వయసు వాళ్ళైతే అసలు రాకండి. నాకు ఎక్కువ మంది జనాన్ని చూస్తే భయం వేస్తుంది అనమాట. సో అందుకే నేను వెళ్లకుండా ఇందుని పంపించాను వీడియో తీయమనేసి. ఎక్కువ మంది క్రౌడ్ ఉండడం వల్ల వాటర్ అలా చెత్తగా అయిపోయింది, లేకపోతే వాటర్ చాలా బాగుంటుంది, స్నానం చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. వాటర్ ఫాల్లో తడవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. వర్షాకాలంలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను అక్కడ నిలబడలేదు, నాకు అంత భయం ఇదంటే. వాటర్ ఫాల్ నుంచి పైకి రాగానే పక్కనే ఒక పార్క్ ఉంటుందన్నమాట. ఆ పార్క్లో నుంచి బీచ్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. బీచ్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో చాలా కిందకి దిగాలి, అందుకే నేను దిగలేదు. నేను ఇంతకు ముందు చాలాసార్లు బీచెస్ చూశాను అండ్ నేను ఉండేది గోవాలోనే కాబట్టి రెగ్యులర్గా బీచెస్ చూస్తూ ఉంటాను కాబట్టి వెళ్ళలేదు. అంటే అంత దిగి ఎక్కలేను అనేసి, మొత్తం కవర్ చేయాలి కదా. సో మీరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. నేను తెచ్చుకున్న చికెన్ బిర్యానీ అలా తినేసాను అనమాట. సో మీరు ఇలా కూడా ఉంటుందా అనుకోవచ్చు, నేను వండితే ఇలాగే ఉంటుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ హొన్నావర్ మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. నేనైతే ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాను. ఎలా ఉంటుందో నేను అసలు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, బయట నుంచి చూడడం తప్ప. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో లోపల క్రొకొడైల్స్ ఉంటాయంట. ప్రస్తుతానికైతే అవి కనిపించవు, ఎందుకంటే వాటర్ లేదు. నేను వెళ్ళిన టైంలో ఎక్కువ వర్షాలు పడలేదన్నమాట. సో వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు వస్తే కనుక ఫుల్గా కిందంతా వాటర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్రొకొడైల్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. నేను వెళ్ళిన టైంలో క్రొకొడైల్స్ అయితే కనిపించలేదు. కనిపిస్తే మాత్రం నేను వీడియో షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇక్కడ బర్డ్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా వెరైటీగా ఉన్నాయి, బయట చూసేటట్టు లేవన్నమాట. నేను కొన్ని వీడియో షూట్ చేయలేకపోయాను, కానీ మ్యాక్సిమం నేను బాగా ఎంజాయ్ చేశాను. అది ఎలా చెప్పాలంటే కొత్త రకమైన ఫ్లవర్స్, కొత్త రకమైన ఫ్రూట్స్ నేను చూశాను అక్కడ. అండ్ గాలి కూడా చాలా ప్యూర్గా ఉంది. మొత్తం మొక్కల మధ్యలో నడవడం కదా, చాలా 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 బాగుందని చెప్తాను నేను. వీడియో చూస్తున్న వాళ్ళు నాకు చిన్న హెల్ప్ చేయాలన్నమాట. నేను ఒక పవర్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్లో మంచి పవర్ బ్యాంక్ ఏదైనా నాకు సజెస్ట్ చేయండి, మర్చిపోకండి, కామెంట్స్లో చెప్పండి, నేను తీసుకుంటాను. మ్యాంగ్రోవ్ దగ్గర నుంచి హొన్నావర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళామన్నమాట. ఇదైతే ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ మీద ఎవరైనా నడుస్తూ ఉంటే ఊగుతూ ఉందన్నమాట. ఇది కట్టిన కొత్తల్లో చాలా బాగుందంట, ఇప్పుడు బాగా పాతదైపోయింది. సో దీని మీద నడవడం కూడా రిస్క్ ఏమో అనిపించింది నాకు, కానీ చుట్టూ చూసే సీనరీ మాత్రం అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివి రా మాట్లాడటానికి? Who the hell are you? If you want to know who I am, you just have to wait and see.